వినుకొండ నియోజకవర్గంలోని సావల్యాపురం మండలం సావల్యాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వేల కోట్లు కాదు ఇంకా చెప్తాడు కానీ ఇచ్చేది కాదు. కాబట్టి 2014లో 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలా. రైతులు రుణమాఫీ చేస్తారని ఆ రైతులకు సంబంధించినటువంటి ఆ బాబు గ్యారెంటీ అని ఒక కార్డు ఇచ్చాడు, అది బూట్లోనే ఉంది కానీ దానికి ఎలాంటి దాన్ని పరిష్కారం కాలేదు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు 2014 నుంచి 2019 వరకు ఏ అక్కకైనా చెల్లికైనా ఒక్కరికైనా ₹10 వాళ్ళ అకౌంట్లో వేసాడా? నేను ఇవాళ ఏదో చేస్తారని చెప్పేవన్నీ కూడా అబద్ధపు మాటలు, బోటకమ్మ మాటలు. ఆయన ఓటేస్తే బెంజీ కారు కూడా ఇస్తానంటాడు, ఓటేసినాక బెంజీ కారు కాదు కదా వాళ్ళ తుప్పు పట్టిన సైకిల్ కూడా ఇవ్వడు. వాళ్ళ ఆలోచన ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పటమే కానీ ఎక్కడ కూడా ఆచరణలో అవి సాధ్యం కావని, అవి ఏదో విధంగా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడే మాటలేనని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఇక్కడ కూడా చెప్తుంటారు మేము ఏ విధంగా కూడా మేమే గొప్ప అని. ఎవరో గొప్ప కాదని ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పారు. ప్రజా బలం ఉన్నవాడే వాడే నాయకుడు, వాడే ప్రజలకు మంచి చేస్తాడు అని. వాస్తవంగా నేను ఒకటి అడుగుతున్నాను, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా సంక్షేమం ఇచ్చారా అంటే లేదు. అభివృద్ధి అంటే ఏంటి, ఏమన్నా ఎక్కడైనా మీరు చేసిన అభివృద్ధి ఏంటి అంటే ఏమీ కనపడదు. ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే గ్రామ పరిపాలన కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, ఇవన్నీ పేదలకి 2 అవసరమైతే ఎక్కువ మనకు ఖర్చు అయ్యేది 2. ఆ 2లో ఒకటి విద్య, ఒకటి వైద్యం. అవి 2 కూడా ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సురక్ష అని పెట్టి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ను పెట్టి అన్ని విధాల ప్రజలకి మేలు జరుగుతూ ఈరోజు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టాం, గోడౌన్స్ కట్టాం. అదేవిధంగా మన మండలంలో తీసుకుంటే కోల్డ్ స్టోరేజ్, గోడౌన్స్, సచివాలయాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా హెల్త్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాను. మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి, ఎక్కడా కనపడదు. ఇవాళ హై స్కూల్ ఎలా చేసామో చూడండి. ఇవాళ ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు ఒక కార్డు ఇవ్వటం జరుగుతుంది ఒక కుటుంబానికి. ఇలా అన్ని విధాలా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా సావల్యాపురం అంటే బాగా చైతన్యం కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో అందరూ సహకరించాలని ఎంపీ అభ్యర్థిగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా, భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఒక మంచి నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఇవాళ అవకాశం కల్పించారు. వారికి ఒక ఓటు. ఎమ్మెల్యే అభ్యర్థిగా 2వసారి పోటీ చేస్తున్న నాకు ఒక ఓటేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జై జగన్, జై జై జగన్. గతంలో కూడా నాకు అన్ని విధాల ఈ సావల్యాపురం మంచి మెజార్టీని నాకు అందించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టు
అన్ని విధాల మన కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి. ఇప్పుడు పేదవాళ్ళకి మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. పేదవాళ్ళకి సంక్షేమం రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. పేదవాళ్ళకి పేదరికాన్ని నుంచి బయటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మాటలు చెప్పడం తప్ప ఆ వైపు నుంచి చెప్తారు మేము చాలా పెద్ద భాగ్యవంతులు అని. మీరు భాగ్యవంతుడికైనా ఉండేది ఒక ఓటే, చిన్న స్థాయిలో ఉన్న పేదవాడికి ఉండేది ఒక ఓటే. ఆ ఓటు అనే హక్కు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లో వాళ్ళందరూ మనకు ఆ హక్కు కల్పించారు. ఆ హక్కుని మనం కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు ఓటు అనే హక్కుని కాదని మనల్ని ఏదైనా వాళ్ళు కావాలని ఇబ్బందులు చేయాలని చూస్తే గీత దాటితే అండమాను జైలుకు పోవాల్సిందే, ఎక్కడ కూడా సందేహం లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు మేమందరం అవసరమైతే పేదవాళ్ళని కొంటామంటారు. ఇప్పుడు మీరు పేదవాళ్ళు కాదు అమ్ముడు పోయేది ముందు మీరైన సంగతి మీరు అర్థం చేసుకోండి. జనం అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మనం మళ్ళీ గెలుస్తున్నాం. మనం గెలిస్తేనే ఈ సంక్షేమాలన్నీ మనకు వస్తాయి అని మీ అందరూ అర్థం చేసుకొని అందరూ కూడా మరి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేస్తున్నాను, మరి నాకు ఒక ఓటు వేసి ప్రాణ గుర్తుపై మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. మన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన గ్రామం రావడం జరిగింది. మీరందరూ కూడా మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో అందరికీ మరి నాకు అవకాశం ఒకసారి ఇచ్చారు. మీ అందరి అభిమానం, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేమని, మరి ఈరోజు పనిచేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. మరి ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చాడు. ఏ అక్కకైనా ఏ చెల్లికైనా ₹10 అకౌంట్లో వేసాడా అని అడుగుతూ ఉన్నాం. వేయకపోగా మరి రుణమాఫీ చేస్తానని గ్యారంటీ బాండ్లు ఇచ్చారు. బాండ్లు బూట్లోనే ఉన్నాయి కానీ ఇంతవరకు రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, అమ్మఒడి, ఆసరా పొదుపు సంఘాలకి 25,000 కోట్లు ఇచ్చాడు. మరి చేయూత 18,750 ఇచ్చాడు. అదేవిధంగా మరి ఈసారి డబుల్ చేశాడు. అట్లే కాకుండా రైతు భరోసా ఇచ్చాడు. పేదవాళ్ళకి, ఓసీల్లో కూడా ఉన్న పేదవాళ్ళకి ఈబీసీ నేస్తం ఇచ్చాడు. కాపు నేస్తం ఇచ్చాడు 15,000. ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి ఒక పక్క అభివృద్ధి, మన ఊర్లో సచివాలయం, రైతు భరోసా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అది కనిపిస్తూ ఉంది. మన ఊర్లో బ్రిడ్జి, ఆ పొలానికి వెళ్ళే బ్రిడ్జి 40 లక్షలు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటికి మంచి జరిగిందని మేము అనుకుంటున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మనకు ఓటైనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి అన్ని విధాల
సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మీరందరూ కూడా ఒక్కసారి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న నాకు ఒక ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మరి అన్ని విధాలు మీరు ఒకటి ఆలోచించండి. జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి ఏనాడు 10 సంవత్సరాలు చేస్తే మరి మీకు ఏమి ఇచ్చాడని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ఒక్క ₹10 బ్యాంక్ అకౌంట్లో వేసిన పరిస్థితి లేదు, ఒక్కటి చెప్పుకోదగింది ఒక్కటి చేసిన పరిస్థితి లేదు. ఇవాళ వినకుండా ఓ పెద్ద హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో ఈ ప్రభుత్వం నిర్మాణం చేస్తా ఉంది. మరి ఇవన్నీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, హార్టికల్చర్ కాలేజీ కానీ, నర్సింగ్ కాలేజీ కానీ మరి మన నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని మీ అందరినీ మళ్ళా కోరుకుంటూ, మరి అదే జరగని పక్షంలో ఏదైనా తేడా పడితే ఇంత సంక్షేమం ఇచ్చిన ఆయన ఈయనకే ఇదైతే రేపొద్దున ఇంకొక ఆయన సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఏముందని కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా సంక్షేమం రాదు, అవన్నీ కట్ అవటమే. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు పాలన వస్తే మొత్తం కట్ అవడం తప్ప ఎక్కడ కూడా ₹1 కూడా ప్రతి ఏ ఇంటికి రాదన్న సంగతి గుర్తు చేసుకోండి. దానికి అర్థం కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు ఇస్తే 2,70,000 కోట్లు ఇస్తే ఆయనకు ఏదన్నా తేడా పడితే ఆయనే రానప్పుడు ఇంత డబ్బు ఇచ్చినా వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలా? శుభ్రంగా ఇవ్వకుండా ఏదో విధంగా పెద్దోళ్ళకి మొక్కలు చెట్లు నీరు అని చెప్పి జేబుల్లో అయితే సరిపోద్ది కదా అని అనుకునే పరిస్థితి వస్తుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఎక్కడ పొరపాటు జరిగినా కట్ అయిద్దని, ఏ సంక్షేమం మన ఇంటికి రాదని మరొకసారి ఆలోచించాలని మీ అందరికీ సన్నిహితంగా మనవి చేసుకుంటూ జై జగన్.